హాయ్ హలో నమస్తే, నేను మీ దేవశ్రీ కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఇవాళ వచ్చేసి మన గాయత్రి నగర్లో కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నామండి. థర్డ్ లైన్ వచ్చేసి ఇవాళ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ జార్జెట్ అనేది అవైలబుల్ ఉంది. ప్యూర్ టిష్యూ జార్జెట్లో మనకి పిచ్చివాల్ ప్రింట్ తోటి కోనుపూస వర్క్ అనేది ఇచ్చాడనమాట. ఇందులో వచ్చేసి మనకి పేస్టల్ కలర్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక కలర్ అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. పిచ్ వైట్ ప్రింట్లో కోనుపూస వర్క్ అనేది చాలా నీట్గా ఇచ్చాడండి. ఫినిషింగ్ అనేది మనకి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అనేది ఒకటి అవైలబుల్ ఉందండి. లోటస్ కూడా మనకి అవుట్లైన్ తోటి కోనుపూస వర్క్ అనేది ఇచ్చాడండి. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ జార్జెట్ అనేది అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇందులో మనకి గ్రే కలర్ అనేది వస్తుందండి. ఇందులో అయితే వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ట్రీకి వచ్చేసి మీకు అవుట్లైన్ తోటి చాలా కోనుపూసతో నీట్గా వర్క్ అనేది ఇచ్చాడు మనకి. చూడండి, ఇందులో జింకలతోటి కూడా మనకి కృష్ణుడు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది మీకు. ఇది వచ్చేసి గ్రే అండి, గ్రే కలర్ వస్తుంది. ప్యూర్ టిష్యూ జార్జెట్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే లైట్ పింక్ కలర్ అనేది అవైలబుల్ ఉందండి. ఈ ప్యాటర్న్లో 2 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. వర్క్ అయితే చాలా డిఫరెంట్గా నీట్గా అనేది మనకైతే ఇచ్చాడు. మీరు చూస్తున్నట్టయితే కనుక ఇది మనం లెహెంగా స్టైల్స్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా మనం డెమో అయితే చూసుకున్నాము. పిచ్వాల్ ప్రింట్లో దీనికి హాఫ్ సారీ కట్ వర్క్ అంటూ కోనుపూసతో వర్క్ అయితే వచ్చిందండి. హాఫ్ సారీ మీద చాలా నీట్గా అనేది మనకి ఫినిషింగ్ అయితే వచ్చింది. కట్ వర్క్ తోటి మనకి అవైలబుల్ అయితే ఉందండి. మనం దీన్ని ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మేడం. సో ఇవాళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి నగర్ కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ థర్డ్ లైన్. బాయ్.